విజయనగరం జిల్లాలో కీలక నియోజకవర్గాల్లో ఒకటి బొబ్బిలి. రాష్ట్ర మంత్రి సుజయ్ కృష్ణ రంగారావును ఢీకొంటున్నారు సీనియర్ రాజకీయవేత్త మాజీ విప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు. మరి ఆయన్ని ఎందుకు గెలిపించాలంటే ఆయన ఏం చెప్తారన్న వ్యూహం ఎలా ఉంది, బలమైన సుజయ్ కృష్ణ రంగారావును ఎలా ఢీకొంటున్నారు, ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు గారు, మీకు రాజకీయాలు కొత్త కాదు, 3 టైమ్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకసారి విప్పు కూడా పనిచేశారు, చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం. చాలా రోజుల తర్వాత మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మిమ్మల్ని బొబ్బిలి ప్రజలు గెలిపించాలి అంటే ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు? బొబ్బిలి అభివృద్ధి చెందాలంటే నన్ను గెలిపించాలనేది నా మొదటి తాలూకా సందేశం. నేను గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు బొబ్బిలిని చాలా విధాలుగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేశాను. దాని వివరాలు కావాలనుకుంటే చెప్తాను. నా తర్వాత వీరు 3 సార్లు ప్రజలు బొబ్బిలి ప్రధానికం అవకాశం ఇచ్చారు. బొబ్బిలి రాజులు కదా, మమ్మల్ని అందరినీ ఉద్ధరిస్తారు అనుకునేటువంటి ఆశతోనే 3 సార్లు అవకాశం ఇచ్చినా 3 సార్లు కూడా వాళ్ళు బొబ్బిలికి ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేదు. వాళ్ళ కోటలు చూసి భ్రమపడమే తప్ప అభివృద్ధిని చూసి అయితే మాత్రం బొబ్బిలి ప్రధానికం వాళ్ళకి ఓటు వేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. అంటే మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేస్తారు? నన్ను గెలిపిస్తే ఈ బొబ్బిలికి ఏమేమి అవసరమయ్యి, బొబ్బిలిలో చాలా ఆల్మోస్ట్ బొబ్బిలి నియోజకవర్గం డిఫంక్ట్ అయిపోయిందని చెప్పాలి. ఈ 15 సంవత్సరాలుగా పరిశ్రమలు మూతలేసారు. కొత్తగా పరిశ్రమలు రాలేదు. ఉన్న పరిశ్రమలు మూతవేశారు. మన తోటపల్లి కాలువల్లో ఈ బ్రాంచ్ ఛానల్స్ ఒకటి కూడా లేదు. ఇక రోడ్స్ అయితే అస్తవ్యస్తంగా ఉంది. నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రోడ్డు వైడనింగ్ తీస్తే కనీసం 40% కూడా ఈ 5 ఇయర్స్లో కూడా వాళ్ళు కంప్లీట్ చేయలేకపోయినారు. ఇప్పటికి డబ్బులు మూలుతున్నాయి. 60% వర్క్ చాలా ఇబ్బంది అయిపోతుంది. బొబ్బిలి రోజు రోజుకి కూడా పాపులేషన్ పరంగా అభివృద్ధి చెందుతుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి, కానీ దానికి తగినటువంటి సదుపాయాలు లేక ప్రతి ఒక్కరు కూడా మరి పెద్ద రాజులు మంత్రులు కాబట్టి మరి వాళ్ళని ఎదిరించలేక బయటకు పడితే మనకెందుకులే, టైం వచ్చినప్పుడు చూపిద్దాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు తప్ప మరి వాళ్ళు ఫలానా పని మేము చేస్తామని అనడాకలేదు. నా టైంలో మరి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్ తీసుకొచ్చాను. మరి 2 షుగర్ ఫ్యాక్టరీల తరఫున ఒక కొత్త షుగర్ ఫ్యాక్టరీని తీసుకొచ్చాను. ఇక్కడ చాలా లో వోల్టేజ్ ప్రాబ్లం ఉంటే 132 kV సబ్స్టేషన్ తీసుకొచ్చాను. ఎప్పుడో 13 సంవత్సరాల క్రితం ఫౌండేషన్ వేసినటువంటి వెంగళరాయ సాగర్ని నా టైంలో పూర్తి చేయించి బొబ్బిలికి నీరు తీసుకొచ్చి మన రైతాంగానికి అందరికి కూడా నీరు అందించాం. మరి ఇప్పుడున్నటువంటి తోటపల్లి రిజర్వాయర్లో కనీసం బ్రాంచ్ కాల్స్ కూడా వాళ్ళు చేసుకోలేకపోయారు. ఈ ఊర్లో బొబ్బిల్లో కళాత్మకంగా ఏవైనా సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించాలంటే ఎవరు పంచనో లేకపోతే ఎవరు గ్రౌండ్నో అడగవలసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి దుస్థితి బొబ్బిలి చారిత్రాత్మకమైనటువంటి బొబ్బిలికి రాకూడదనేటువంటి ఉద్దేశం మీద ఒక కళాభారతిని నిర్మించాం. ముస్లింలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు షాదీఖానాన్ని నిర్మించాను. మొట్టమొదటిసారికి రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక రెసిడెన్స్ స్కూల్ ఇవ్వాలి అనేటువంటి పరిస్థితిలో ఆ రోజుల్లో ఒక రెసిడెన్స్ స్కూల్ స్థాపించాను. అంటే రోడ్లు సరిగ్గా లేవని వెంకట చిన్నప్పలనాయుడు గారు మీరు చెప్తున్నారు. అసలు నియోజకవర్గంలో బీటీ రోడ్డు లేని గ్రామం లేదు, నేను సాధించిన ప్రగతి అదని మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు చెప్తున్నారు, మీ ప్రత్యర్థి. బీటీ రోడ్లు అనేవి ఉంటే అది మా టైంలో చేసినటువంటి బీటీ రోడ్లు తప్ప మీరు ఈ బొబ్బిలు దాటి ఒక పక్క గ్రామం వెళ్తే 200 కోట్లతో చేశామని చెప్తున్నారు ఆయన. అది రాళ్ళు వరకో లేకపోతే ఆయన స్టేట్మెంట్ల వరకే పరిమితం. కానీ ఇవాళ ఆయన మంత్రిగా ఉండి నువ్వు మా ఊర్లో కారు దిక్కు అన్నటువంటి సందర్భాలు గ్రామాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మా రోడ్డు మీరు చేస్తానని మాట ఇచ్చారు, మరి రోడ్డు చేయలేదు కాబట్టి మీరు కారు దిగి రాకండి అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ బొబ్బిలి హైవే దాటితే ఏ గ్రామం వెళ్ళినా రామభద్రపురం మండలం అవనివ్వండి, బాడంగ మండలం అవనివ్వండి, తర్లా మండలం అవనివ్వండి, ఆ మెయిన్ హెడ్ క్వార్టర్ తప్ప పక్కన ఉన్నటువంటి ఏ గ్రామం వెళ్ళడానికి కూడా సరైనటువంటి బీటీ రోడ్ లేదు. ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే దారిలో డెలివరీ అయిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన. అది మన బొబ్బిలి మంత్రి గారి తాలూకా అభివృద్ధి. మరి ఆయన అభివృద్ధి చేయలేకపోతే వరుసగా 3 సార్లు ఎందుకు బొబ్బిలి ప్రజలు గెలిపించారంటే ఏం చెప్తారు? బొబ్బిలి ప్రజలు ఒకసారి ఫస్ట్ టైము కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చేసి, అప్పటికి నేను 3 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ పరిపాలన అందించాను. ఒక కొత్త వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత వచ్చిన పరిస్థితుల్లో బొబ్బిలి రాజులు ఇదే బొబ్బిల్లో వారిలో కలిసి బొబ్బిలి టికెట్ సంపాదించి మేము ఒకసారి అవకాశం ఇవ్వండి, బొబ్బిలిని మా సొంత డబ్బులతో, ప్రభుత్వం డబ్బులు కాకపోయినా సొంత డబ్బులతో అభివృద్ధి చేస్తామనేటువంటి మాట చెప్పి బొబ్బిలి ప్రజానాయకానికి ఒక మోసం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు.
రెండోసారి మరి అది కూడా కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి దయ వల్లే మరి రెండోసారి అవకాశంలోకి వచ్చింది. ఇక మూడోసారికి మరి ఆయన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ పెట్టిన తర్వాత మరి వైఎస్ కుటుంబానికి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రజలు ఒక రకమైనటువంటి అభిమానంతో ఆ తండ్రి గారు చనిపోయారు కాబట్టి చూడాలనేటువంటి ఆలోచనతో మరి వీళ్ళకి ఒక అవకాశం ఇస్తే ఈ నమ్ముకున్నటువంటి ప్రజానీకానికి ఎంతో నమ్మకం పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మోసం చేసి వీళ్ళేమో పార్టీ మార్చి మరి ఏ ప్రలోభాలకు లొంగారో నాకు తెలియదు కానీ మంత్రి పదవి సంపాదించారు. బొత్స సత్యబాబు గారు మాకు ఆ అభివృద్ధికి అడ్డుపడుతున్నారు కాబట్టి మేము మంత్రి అయితే మిమ్మల్ని అందరిని అభివృద్ధి చేస్తామనేటువంటి యావత్ ప్రజానీకానికి బొబ్బుల నియోజకవర్గం అని చెప్పి మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత వీళ్ళు చేసిన అభివృద్ధి శూన్యం అని చెప్పాలి. అంటే మీరు బొత్స సత్యబాబు పేరు ప్రస్తావించారు కాబట్టి మీకు అడుగుతున్నాను. అంటే ఇక్కడ రాజకీయం ఎంత నడుస్తున్నా మొత్తం బొత్స ఫ్యామిలీ రాజకీయం నడిపిస్తున్నారు, సంబంగి వెంకట చిన్నప్పనాయుడు వెనుక అనే ఒక వాదన ఉంది. బొత్స సత్యబాబు గారు 10 సంవత్సరాల దరిదాపులో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు. ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గురించి ప్రస్తావించడం అనేది రాజకీయాల్లో సర్వసామాన్యం. ఇవాళ 2 సంవత్సరాల్లో మంత్రిగా ఉన్నటువంటి గుడ్ ఆర్ బ్యాడ్ సుజయకృష్ణ రంగారావు చెప్తారు కానీ మరొక ఎక్సో వైఎస్ జెడ్ చెప్పలేదు కదా. అలాగే బొత్స సత్యనారాయణ గారు వెనక ఇవాళ వైఎస్ఆర్సీపీ అంత వెనక నాట్ ఓన్లీ విజయనగరం డిస్ట్రిక్ట్ ఎంటైర్ స్టేట్ లోపల బొత్స సత్యబాబు గారు పీసీసీ స్థాయిలో ప్రెసిడెంట్ చేశారు కాబట్టి ఆయన సేవలు పార్టీకి అవసరమైనటువంటి ఉద్దేశంలో ఎవరు కావాలంటే వాళ్ళు వినియోగించుకుంటారు, ఎవరికి అవసరమైతే వాళ్ళు ప్రస్తావన తెస్తారు తప్ప మరి ఆయనే బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ గ్రౌండ్ అనేది ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో లేదు. సంబంగి వెంకట చిన్నప్పనాయుడు గారు బొబ్బిలి నియోజకవర్గం విషయానికి వస్తే దాదాపు 14 సార్లు ఎన్నికలు జరిగే 1952 నుంచి 3 సార్లు మీరు విజయం సాధించారు, తిరుగులేని నాయకుడిగా మీకు గుర్తింపు ఉంది ఉత్తరాంధ్రలో. కానీ ఆ తర్వాత పరిణామక్రమం చూస్తున్నప్పుడు వరుస ఓటములు మీకు ఎదురయ్యాయి. అంటే ఈసారి ఓటమి ఎదురు కాకుండా ఆ సమస్య ఎదురు కాకుండా మీ వ్యూహం ఎలా ఉండబోతుంది? నా వ్యూహం అంతా మా ప్రధానికం తాలూకా ఒకసారి ఒక అవకాశం ఇచ్చారు కొత్తవారుగానే, ఇంకోసారి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి నుండి జగన్మోహన్ రెడ్డి నుండి అవకాశం ఇచ్చారు. ఈ రాజులు ఏదో చేస్తారనేటువంటి ఒక ఆలోచనతోనే ఈ యావత్ బొబ్బిలి నియోజకవర్గ ప్రధానికం అవకాశం ఇచ్చారు. కాబట్టి వీళ్ళు ఇటు ప్రజలకి అటు నమ్ముకున్నటువంటి నాయకుడికి కూడా మోసం చేశారు కాబట్టి ప్రజలు ఇలాంటి వ్యక్తుల్ని నమ్మకూడదు అనేటువంటి ఒక ఆలోచన ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 3 నియోజకవర్గాలు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో వెళ్ళాయి. 6 నియోజకవర్గాల్లో బీసీకి ఇస్తే తప్పనిసరిగా ఏ పార్టీ అయినా అది న్యాయం చేసినట్టు అవుద్ది. కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎవరెవరికి ఏ రాజులు ఎక్కడ తెస్తే ఎవరికి డబ్బులు ఉన్నాయి, సంస్థానాలు ఉన్నాయి, వాళ్ళకి పెట్టుబడి పెడతారని ఆ విజయనగరంలో మహారాజుని, బొబ్బిల్లో మహారాజుని, ఆ కిందకి వెళ్తే మేరంగిలో మహారాజుని, ఈ పక్కకి వెళ్తే ట్రైబల్ మహారాజుని ఇలాగ తెచ్చి ఈ బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీసీ వర్గాలన్నీ కూడా మరి మా సామాజిక వర్గాన్ని గెలిపించుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ ఉన్నారు. నాట్ ఓన్లీ ఈసారి జరగబోతున్న ఎన్నికలు రాజులకి బీసీలుగా తప్పనిసరిగా రాజులకి బీసీలు. విజయనగరంలో జరగబోతున్న యుద్ధం రాజులు వర్సెస్ బీసీలు. ఈసారి రైతులు రాజులు వర్సెస్. మరి రైతులు ఎందుకు తెస్తున్నారు? బీసీలు అంటే రైతులేనండి. అదే అంటాను, బీసీలు అంటే అందరూ వస్తారు, కాదు కదా. ఖచ్చితంగా దాని తాలూకా పర్యవస్థానాన్ని చూపిస్తారనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం నాకుంది. రైట్. అంటే ఇప్పుడు ఓవరాల్గా సిచ్యువేషన్ కానీ మిగతా సందర్భం మనం చూస్తున్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పాలనే మాకు గెలిపిస్తుంది, పథకాలు పెన్షన్ల పట్ల విషయంలో మహిళలు వృద్ధుల్లో బాగా సానుకూలత ఉంది, మేము ఇంకా ఎక్కువ ప్రచారం కూడా చేయని అవసరం లేదని మీ ప్రత్యర్థి అంటున్నారు. చాలా సంతోషం. వాళ్ళకు ఉండేటువంటి అపారమైనటువంటి నమ్మకానికి ఇవాళ ఆ పార్టీ ఓడిపోవడానికి ఒకటి చంద్రబాబు నాయుడు అయితే ఇంకోటి సుజయకృష్ణ రంగారావు ఈ బొబ్బిలి నియోజకవర్గంలో. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా 100కి 100 పాళ్ళు చేయలేనటువంటి పరిస్థితి ఉందని ఇవాళ గ్రామీణ ప్రాంతంలో కానీ బొబ్బిలి పట్టణ ప్రాంతంలో కానీ ప్రతి ఒక్కరూ చెప్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు మీద పూర్తిగా అతను అబద్ధాలు కోరు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది పబ్లిక్లో. ఎందుకంటే మీరు టెలికాస్ట్ చేస్తూ ఇప్పుడు నా మాటలు టెలికాస్ట్ చేస్తున్నారు, రేపు దీనికి భిన్నంగా నేను ఇంకో మాట ఆడాను అనుకోండి, అది కూడా టెలికాస్ట్ అయితే ఈ రెండు విన్నటువంటి వాటర్ ఏంటవుతాడంటే నిన్న లీడ్ ఎలా మాట్లాడాడు, ఇవాళ ఎలా మాట్లాడుతున్నాడు అనేది ఎవరూ చెప్పక్కర్లేకుండా వాటర్ డైరెక్ట్గా ఎక్కుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు నిన్న ఆడిన మాట ఇవాళ లేక, ఇవాళ ఆడిన మాట నిన్న లేక, ఏ సందర్భంలో ఏ ఇష్యూ తీసుకోండి, మన సపరేట్ అయిపోయిన తర్వాత ఆంధ్ర సపరేట్ అయిపోయిన తర్వాత మరి
అది సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి ఈయన పొత్తులు కానివ్వండి, ఆ తర్వాత కాంగ్రెస్తో జతకట్టిన నిన్నటి వరకు కూడా మీకు అందరికీ తెలుసు, కట్టుగొడ్డలతో కాంగ్రెస్ పార్టీ మనల్ని రోడ్డు మీద తోస్తుంది, పెట్టి గొడ్డలు పట్టుకొని వచ్చానని చెప్పినటువంటి వ్యక్తి. ఓకే, అంటే ఇప్పుడు రాజకీయాల్లో ఎవరు ఎక్కడ ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి ప్రజలకు ఉంది, మీడియాగా మాకు కూడా ఉంది. ఒక పార్టీ టికెట్ మీద ఒక గుర్తు మీద గెలిచిన నాయకులు చాలా ఈజీగా పార్టీలు మార్చడం ఖచ్చితంగా అనైతికతే. ఆ విషయంలో రెండు అభిప్రాయం లేదు. వెరీ గుడ్. నేను ఈరోజు మీకు అడుగుతున్నాను, బొబ్బిలి ప్రజల సాక్షిగా, చరిత్రన్న బొబ్బిలి సాక్షిగా, ఒకవేళ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిస్తే పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను పార్టీ మారనని వీళ్ళందరి తరపున 10 టీవీ సాక్షిగా శపథం చేయగలను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పార్టీ సింబల్ మీద గెలిచిన తర్వాత పార్టీ ప్రాణం పోవాలి కానీ పార్టీ మారే ప్రశ్నే లేదు. రైట్, మనం చూసాం అటు విజయనగరంలో కీ నియోజకవర్గమైన బొబ్బిలి నుంచి రాష్ట్ర మంత్రి సుజయ్ కృష్ణ గారు రంగంలో ఉన్నారు. ఖచ్చితంగా రాజుల పాలన పట్ల విసిగి వేసారి చెందారు. రాజులు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తారనుకుంటే అటు బొబ్బిలిని ఆమడ దూరంలో ఉంచేశారని సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు గారు చెప్తున్నారు. అలాగే మనం ముందుగానే మాట్లాడుకున్నట్టు ఎప్పుడూ లేనట్టుగా ఈసారి విజయనగరం జిల్లాలో అటు చిన్నమారంగి, కురుపాం, విజయనగరం, బొబ్బిలి రాజులు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జరుగుబోతున్న ఈసారి ఎన్నికలు రాజులు వర్సెస్ బీసీలు యుద్ధంగా సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు అభివర్ణిస్తున్నారు. ఇది బొబ్బిలి మంత్రి ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ విప్ సంబంగి వెంకట చిన్నప్పలనాయుడుతో 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.